అఖిల్ స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. సాయంత్రం స్కూల్లో టీచర్ రేపు మీరు గిఫ్ట్ తీసుకురావాలని చెప్తాడు. ఆ గిఫ్టును చూసి మీలో ఉత్తమ విద్యార్థిని నిర్ణయిస్తానని చెప్పి ఉంటాడు. మరుసటి రోజు అందరూ గిఫ్ట్ తీసుకొని క్లాస్కు వస్తారు. టీచర్ క్లాస్లోకి వచ్చి పిల్లలతో నిన్న నేను మీకు గిఫ్ట్ తీసుకు రమ్మన్నాను కదా, తీసుకు వచ్చారా అంటాడు. పిల్లలు మీరు తీసుకొచ్చిన గిఫ్ట్ మీద మీ పేరు వ్రాసి, అవి ఎక్కడ నుంచి తెచ్చారో వ్రాసి ఇవ్వండి అంటాడు. పిల్లలు అందరూ సార్ చెప్పినట్లు వ్రాసి ఇస్తారు. తరువాత ఆ టీచర్ అందరూ వ్రాసిన పేపర్స్ను చదివి అందులోనుంచి అఖిల్ను ఉత్తమ విద్యార్థిగా ప్రకటిస్తాడు. పిల్లలు అందరూ చప్పట్లు కొడతారు. సార్ పిల్లలతో మీరు అందరూ గిఫ్ట్ తెమ్మనగానే మీ ఇంట్లో వాళ్ళని డబ్బులు అడిగి గిఫ్ట్ కొని తెచ్చారు. కాని అఖిల్ మాత్రం తాను స్వయంగా పెరట్లో రోజు నీరు పోసి పెంచిన చెట్ల యొక్క పండ్లు తీసుకు వచ్చాడు. అందువల్ల నేను అతనిని ఉత్తమ విద్యార్థిగా ప్రకటించాను అని అంటాడు. ఎంతైనా మనం కష్టపడి సంపాదించిన వాటికి ఉండే విలువ వేరెవరో ఇచ్చిన వాటికి ఉండదు కదా.